ప్రార్థన అంటే కేవలం అవసరమైనప్పుడే చేయటం కాదు. అది అంత శక్తివంతమైన ప్రార్థన అవ్వదు. ఉదాహరణకి యేసు ప్రభు వారు తనకు సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, సమస్య లేనప్పుడు ప్రార్థన చేశాడు. ఒకసారి తీయండి, మార్కు సువార్త 1:35. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చాలు, పొద్దున్నే లేచాడు, వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఈ టైంలో యేసు ప్రభుకి ఏమైనా సమస్యలు ఉన్నాయా? పెద్ద సమస్యలు లేవు, అంత పెద్ద సమస్య లేవు, హ్యాపీగా సాగుతుంది. ఎట్లా అంటే సంతోషంగా అంటే సువార్త చెప్తున్నాడు, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయనకి, ఓళ్ళు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చక్కగా ఉంది. ఆ టైంలో కూడా ఆయన ప్రార్థన చేశాడు. తర్వాత గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. తీసి చూపించక్కర్లా, టైం లేదు కాబట్టి. గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. ఎప్పుడది? ఇంకా కొద్ది క్షణాల్లో, కొద్ది గంటల్లో ఆయన సిలువెక్కబోతున్నాడు. బాధ, ఇరుకు, ఇబ్బంది, సమస్యలోనూ ప్రార్థన చేశాడు. అంతా మంచిగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. మనం ఏసే దగ్గర నుంచి నేర్చుకుందాం. మీరు అనుకుంటారు సమస్య వచ్చి ప్రార్థన చేసుకుంటాం, కాదండి. ముందు నుంచే ప్రార్థన ఉంటే ఆ సమస్య జయించగలుగుతావు. లేకపోతే కూలిపోతావు, కుప్ప కూలిపోతావు. ఆ టైంలో నువ్వు అనుకుంటావు ప్రార్థన వస్తుందని, రాదు ప్రార్థన. స్తోత్రంతో ఏసే కాపాడే అంటావు, అంతే. తొందరపాటు ప్రార్థన అవుతుంది. ఉదాహరణకి ఒక పరుగు పందెంలో ఉంటాడు. పరుగు పందెంలో ఒలింపిక్స్ మీరు ఆట పోటీలు చూస్తే పరుగు పందెంలో రేపు పరుగు పందెం అంటే ఇప్పుడే వాడు ప్రాక్టీస్ చేస్తాడా పరుగుని? కాదు, వాడు కొన్ని సంవత్సరాలు చేస్తాడు. కొన్ని సంవత్సరాలు వాడు ప్రాక్టీస్ చేసి బయటకు వచ్చినప్పుడు ఆ పరుగు పెద్దల్లో వాడు గెలవటం ఉంటుంది. గెలిచినంత మాత్రాన అబ్బా ఏం గెలిచాడని కాదు, వాడు ఎంత శ్రమ పడ్డాడో అక్కడ అది ఎవ్వడికి తెలియదు. అందుకని మీ జీవితంలో నేను ఏమంటా అంటే కష్టం వచ్చినప్పుడే కాదు, మామూలుగా ఉన్నప్పుడు కూడా ప్రార్థన అవసరము. వాడు గనక పరుగు పందెం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటే వాడు గెలిచేవాడు కాదు. రేపో బాబో వస్తుంది ఆ పందెం, కాంపిటీషన్ వస్తుంది కనుక ఇప్పటి నుంచే వాడు కాంపిటీషన్ పరుగు పందెం లేకపోయినా సరే వాడు కొన్ని సంవత్సరాలు వాడు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. మన జీవితంలో కూడా సమస్యల తథ్యం అది అందరికీ తెలిసింది, నేను చెప్పక్కర్లా. ఎప్పుడు ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి ఏదో ఒకటి సమస్య అలాంటి వచ్చే ఆస్కారం ఉంది మన జీవితంలో. అలాంటప్పుడు నేనంట ఆ పరుగు పందెంలో పాల్గొనేవాడు ముందు నుంచి ఎలా అయితే తాను సిద్ధపరచుకున్నాడో అలాగే మన ప్రార్థనలో ముందు నుంచి ఎందుకు సిద్ధపరచుకోకూడదు? సమస్య వచ్చినప్పుడే నలుగురి దగ్గర పరిగెడతాం ఎందుకు? సమస్య వచ్చినప్పుడే నువ్వు ఏసయ్యా అని ఏడవడం ఎందుకు? ముందు నుంచి ఆ జీవితం ఉంటే రాటు తేలి ఉంటావు, అప్పుడు దాన్ని ఎదుర్కొంటావు.